వీటి గురించి డిస్కస్ చేయాలి. సో ఇది వచ్చేసి నా రోజ్ నాకు పిచ్చి. ఆబ్వియస్లీ రోజెస్ మీకు ఇప్పటికి తెలిసిపోయి ఉంటుంది. ఇవి నేను కొత్త మొక్కలు కొనుక్కున్నాను. ఇవి బేర్ రూటెడ్ ప్లాంట్స్ వస్తాయి. నేను ఆన్లైన్ తెప్పించుకున్నా. ఇవి ఇక్కడ లైక్ ఇది నర్సరీ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. చెప్పే కదా ప్రతి మొక్కకి పేరు ఉంటుంది. ఇది పేరు. ఇది తెచ్చి నేను కొంచెం ఫంగిసైడ్ హ్యూమిక్ యాసిడ్ వేసి అందులో నానబెట్టి రూట్ని 2 hours తర్వాత ఇలా పాటింగ్ చేశాను. కొత్త మొక్క నిన్ననే పాటింగ్ చేశాను వీటిని. సో ఇవి అందుకని షేడ్లో పెట్టాను. ఈ ఒక 10 days ఇలా ఉన్నాక జస్ట్ మాయిశ్చర్ మెయింటైన్ చేస్తే చాలు. లైక్ నీళ్లు పోయేసేయకూడదు. అందులోనూ ఎప్పుడైనా ఇంకొక టిప్ ఏంటంటే ఆకులు లేనప్పుడు నీళ్లు పోయకూడదు, లేకపోతే రూట్ రాట్ అయిపోతుంది. ఎంత ఆకుందో దాన్ని బట్టి నీళ్లు పోయాలి. ఇప్పుడు జస్ట్ దీనిలో నీళ్లు పోసి వదిలేసాను. ఒక 10 days తర్వాత అటుపక్క సర్దేసుకుంటాను. యాక్చువల్గా దీంట్లో నేను ఏదో మొక్క లేపుతాను, చాలా బరువు ఉంటుంది అనుకో, చాలా లైట్ వెయిట్ ఉందండి. అసలు ఇంత పెద్ద మొక్కలో మనం ఏదన్నా పెడితే చాలా బరువు ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది నేను చెప్పాను కదా నేను యూజ్ చేసిన పాటింగ్ మిక్స్ అనేసి ఒకటి మహాగ్రో అది ఒకటి నేను కొంటాను. అందులో నేను కోకోపీట్ వాడే మిక్స్ చేసేసి ఇవి రెండే. దీనిలో అసలు సాయిల్ లేదు. ఇది సాయిల్ లెస్. నా రోజెస్ అన్ని కూడా సాయిల్ లెస్ మీడియా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఇప్పుడు రెగ్యులర్ రోజెస్ దాంట్లో కూడా సాయిల్ లేదు. అందులో కూడాను ఇదే పాటింగ్ మిక్స్. బట్ అవి మెచ్యూర్ కాబట్టి వాటికి కొంచెం కాంపోస్ట్ కూడా కలిపి, వర్మీ కాంపోస్ట్ కూడా కలిపి వేసాను. వీటికి ఇప్పుడు ప్రస్తుతం ఇది చాలా ఇలా గుల్లగా ఉంటుంది కదా, దీనివల్ల రూట్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఫస్ట్ మనకి రూట్ కదా నేను చెప్పా, ఏ మొక్క కన్నా రూట్. ఇందులో రూటింగ్ అయ్యి మొక్క నిలబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ షాక్, ఎన్వైరన్మెంట్ షాక్, ఇవి ఎక్కడో బరేలీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తాయి. ఎక్కడెక్కడి నుంచో అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో ఇది అలవాటు అవ్వాలి, రూట్ స్ప్రెడ్ అవ్వాలి, దానికి చల్లగా ఉండాలి లోపల. సో జస్ట్ రూటింగ్ కోసం ఇలా పెట్టాను. ఏంటంటే బేసిక్గా అవి ఎక్కడి నుంచో వస్తాయి కాబట్టి ఒక్కసారి కొత్త ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి షాక్ ఉంటాయి, అరే ఏమవుతుంది ఏంటో అనేది. అందుకనేసి మన ఎన్వైర్న్మెంట్ కలవడానికి ఇట్ విల్ టేక్ 2 days, 1 to 3 days పడుతుంది. సో మన ఎన్వైర్న్మెంట్లో పెట్టి అట్లా జాగ్రత్తగా కాస్త ఉంటే అవి ఇది అవుతాయి. అవన్నీ కూడా ఇలాగే ఉండేవన్నీ కొన్నప్పుడు. జస్ట్ ఫర్ పర్స్పెక్టివ్.